హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలోని నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే మరీ ముఖ్యంగా చెప్పాలనుకున్నది, కువైట్కి ఎవరు రావచ్చు. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, కానీ ఇది డిఫరెంట్గా ఎలాంటి వారు వస్తే ఇక్కడ బాగుపడతారు, ఎలా సంపాదించుకోవచ్చు, ఎంత సంపాదించుకోవచ్చు అన్న దాని మీద టాపిక్ అన్నమాట. చాలా మంది అందరూ కోవిడ్లోని ఇంకెలా బంగారం వేసుకుంటున్నారు, బాగా జీతాలు వస్తున్నాయి, బాగా సంపాదించేసుకుంటున్నారు అనుకుంటున్న వాళ్ళకి ఒక వీడియో చేసి పెట్టాలని అనుకుంటున్నాను. చాలామంది మంచి మంచి జాబ్లు ఉన్న వాళ్ళు కూడా కువైట్కి ఆ జాబ్లు వదిలేసుకొని ఇక్కడ ఏదో ఉందని చెప్పి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏమేం పనులు చేస్తున్నారో చెప్తానండి, ఓకేనా? అంటే మీకు ఏంటంటే మనిషి కువైట్ నుంచి వస్తున్నారు, టిప్ టాప్గా ఒక నెల 2 నెలలు ఉంటారు, చక్కగా యాష్గా ఖర్చు పెడతా ఉంటారు, ఎలా పడితే అలాగా, డబ్బుల గురించి ఆలోచించరు, ఒంటి మీద కూడా బంగారం ఉంటుంది. అబ్బా భలే ఉన్నదిరా బాబు, భలే వెళ్ళి సంపాదించుకుంటున్నారు అలాగని చాలామంది అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అన్నమాట. ఉన్న లైఫ్ని మనం పాడు చేసుకొని ఇక్కడికి రావడం అన్నది వృధా అండి. అంటే ఇండియాలో మంచి జాబు అంటే ఎట్లా, ఇది లాస్ట్లో మాట్లాడుకోవచ్చు. ముందు ఒక విషయం చెప్తాను. నాకు తెలిసిన ఒక అతను అనమాట ఇక్కడ కువైట్కి వచ్చారు. ఇండియాలోని చక్కగానే జాబ్ చేసేవాడంట. ఎంత నెలకి 20,000 వచ్చిందంటండి. నెలకి 20,000 వస్తే సరిపోలేదంట అండి. ఇండియాలో నెలకి 20,000 రావడం అంటే చాలా ఎక్కువండి. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి 20,000 రావడం అంటే చాలా ఎక్కువ. ఇక్కడ కువైట్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఒక 30,000 దాకా రావచ్చు, ఓకేనా? అది కూడా గొడ్డులా చాకరీ చేస్తే 30,000 రావచ్చండి. కానీ మీకు ఇండియాలో 20,000, 30,000, ఒకవేళ పర్ సపోజ్ ఒక 10,000, 15,000 వచ్చినా సరే చాలా మేలండి. అతను ఏం చేశాడంటే 20,000 వస్తుంది, సరిపోవట్లేదు, ఖర్చులకి ఇంకా కావాలి అలాగని చెప్పి ఏం చేశాడు, ఇక్కడ ఎవరో ఏజెంట్ని నమ్మి జాబ్ ఉంది అట్లా ఎట్లా అంటే పాపం ఏం తెలుసుకోకుండా వచ్చేసాడండి. వచ్చేసిన తర్వాత పాపం ఇక్కడికి వచ్చాక ఏం చేశాడు తెలుసండి? అదేం పని అంటారు తెలుసా? ఇదేంటది, హదీద్ అంటే అదే లైక్ సిల్వర్ అదే ఇనుము ఉంటుంది కదండి, ఇనుము కొట్టి దాన్ని అత్తమాటట ఇట్లా పెట్టుకొని కొట్టే, రాయలు కొట్టినట్టే కొట్టాలంటే అండి. అవి బాబోయ్ పాపం అతను చెప్తున్నప్పుడు బాధగా అనిపించింది, ఇప్పుడు నవ్వుతున్నాను. అది కొడతా ఉంటే చేతులు బొబ్బలెక్కిపోయి అంటండి, బొబ్బలెక్కిపోయి ఎండనక చలనక అంటే ఇంకెంత కష్టమైనా సరే పడాలంటే. ఇక్కడ చాలామంది బయట పనులు చేస్తున్న వాళ్ళు ఇదే హదీద్ పని ఎక్కువ చేస్తున్నారు. ఆ చేసే వాళ్ళకి డైలీ సాలరీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు యాష్గా చాలా ఖర్చు పెడతా ఉంటారు, ఏదంటే అది కొనుక్కొని చేస్తూ ఉంటారు. ఎందుకంటే రోజుకి జీతం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి. అలాగే ఇతను సున్నితంగా పెరిగినాడు. ఆ జాబ్ ఇండియాలో మంచి జాబ్ వదులుకొని ఇక్కడికి వచ్చి ఆ పని చేసేటప్పటికి అతనికి నిజంగా ఏడుపు అంటే, తిండి సరిగా లేదంట పాపం. కంపెనీది కాదు కాబట్టి తిండి సరిగా లేదంట, చాలా బాధపడిపోయారు. కానీ ఎలాంటి వాళ్ళు రావచ్చు అన్నానో మీకు చెప్తాను చూడండి. కువైట్కి రావాల్సిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇండియాలోని ఎందుకు పనికి రాలేని వాళ్ళు, అంటే ఏ పని చేయకుండా సోమరపోతుల్లాగా తల్లిదండ్రులు హింసించుకొని తినేవాళ్ళు, ఓకేనా? ఏ పని చేయకుండా ఉరిమి తిరుగుతారు చూడండి, అలాగని ఆ వెనకాల ఈ వెనకాల ఎందుకు పనికి రాకుండా ఉన్నవాడైతేనే ఇక్కడికి వచ్చి స్థిరపడగలడండి. ఈ కష్టం వాళ్ళకి అలవాటు అవుతుంది, ఎంత కష్టపడుతున్నామని రూపాయి విలువ తెలుస్తుంది. అంతేగాని మంచి మంచి జాబులు చేసుకుంటున్న వాళ్ళు అక్కడ వదిలేసి ఇక్కడ ఏదో ఉన్నది అలాగని చెప్పి ఎగేసుకుని వస్తే కనుక ఇక్కడ మీరు చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అంత లేదు ఇక్కడ. మేము అంటే చూడండి, ఇప్పుడు ఇండియాలో ఉండి మాకు ఏ పని రాదు, ఏ పని చేయలేము. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళామనుకో 5,000 లేదంటే 6,000, అంతకు మించి ఏం ఎక్కువ ఎవరు. ఎందుకంటే మనకంత చదువు లేదు, ఏ పని రాదు. ఇక్కడంటే మనది కోడి బ్రెయిన్ అయినా సరే కువైట్లో పనికి వస్తుందండి.
అదే బ్రెయిన్ ఇండియాలో పనికిరాదు. కానీ మీరు చదువుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఇప్పుడు ఒక 20,000తో స్టార్ట్ అయిన వాళ్ళు 50,000, 30,000, 40,000 అట్లీస్ట్ ఎలా లేదన్నా 35,000కైనా వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏంటంటే చేసుకునే పనులు. మాలాంటి వాళ్ళకి ఎలాగో అవకాశం లేదు కాబట్టి ఇండియాలో ఉండి ఆ ఫ్యామిలీలతో సరదాగా ఉండి రూపాయి కష్టపడి దాచుకునే అవకాశం లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు ఉంటున్నాము. ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మీరు అట్లా వాతలు పెట్టుకోద్దండి. ఎందుకంటే వాతలు పెట్టుకుంటే వాచేది మన వీపే. ఓకేనా? మేము ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఒడిదుడులు అన్నీ తట్టుకొని రోజుని ఇలా హ్యాపీగా మేము ముందు వీడియో చేస్తూ నుంచున్నామండి. ఓకేనా? ఇంత సింపుల్గా అవ్వలేదు. కువైట్ లైఫ్ మాకు సింపుల్గా అవ్వలేదండి. ఇంకా పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇండియాలో 20,000 వచ్చినా సరే ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యి ఫ్యామిలీలతో. ఇంకొకటి మైనస్ ఏంటంటే ఇక్కడికి ఎవరైనా మంచిగా ఫ్యామిలీలు ఉన్న వాళ్ళు వస్తే ఫ్యామిలీలు చెడిపోతున్నాయండి. ఆ ఫ్యామిలీల వల్ల అంటే డబ్బు సంపాదించుకొని ఇక్కడికి వచ్చాక ఏదో కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీలు కూడా విడిపోతున్నారు. అదొక మైనస్ పాయింట్ అవుతుంది. జాబ్ పోతుంది. ఇక్కడికి వచ్చాక మీరు సెట్ అవ్వలేరు. అదే కనుక ఎందుకు పనికిరాలేని వాళ్ళు వచ్చినా. ఇంకోటి వచ్చి ఫ్యామిలీలోని బాగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి చూడండి. చాలామంది నా లైఫ్ ఇంతేనా, అయిపోయిందా, ఇంకెందుకులే, బతికితే ఏంటి చస్తే ఏంటి అనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చండి. అలాంటి వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది ఇక్కడ. కువైట్ ఒక లైఫ్ ఇస్తుంది. అలాంటి వాళ్ళే నిలబడి ఏదైనా సరే చేసుకోగలుగుతారు. అంతేగాని మంచిగా చదువుకున్న వాళ్ళు ఏంటండి ఇక్కడికి వచ్చి బాత్రూమ్లు కడుక్కోవడాలేంటి, లేదంటే ఈ ఇనుములు పనులు చేయడాలేంటి, బయట మూటలు ఎత్తుకోవడాలేంటి, అలాంటివన్నీ మనకి అవసరం లేదండి. ఎవరైనా సరే ఏమీ చదువుకోలేని వాళ్ళు, ఏమీ తెలియలేని వాళ్ళు, కనీసం పొలం చేసుకున్న వాళ్ళైనా ఇక్కడికి వస్తే వాళ్ళకంటూ ఒక లైఫ్ని ఏర్పాటు చేసుకొని ఏదో కొంచెం కాస్త సంపాదించుకొని వెళ్తారు. అంతేగాని ఏదో కోయిట్ నుంచి వస్తున్నారు కదా, బంగారం వేసుకొని వస్తున్నారు కదా, లేదంటే వచ్చి నెల రోజులు ఉండి బాగా యాష్గా సంపాదిస్తున్నారు కదా, బండి మీద తిరుగుతున్నారు కదా ఏంటి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడికి ఉండి కష్టపడి గుడ్డులాగా ఈ అందాలు ఆనందాలు అన్నీ వదులుకొని కష్టం ఒకటే మనసులో పెట్టుకొని ఎప్పుడు ఇండియా వెళ్ళి మనం అందరితో సరదాగా తిరిగి ఎంజాయ్ చేస్తామని మైండ్లో పెట్టుకొని ఈ 2 సంవత్సరాలు పడ్డ కష్టం ఒక నెల రోజుల్లో మర్చిపోవడానికి వాళ్ళు అలా యాష్ చేస్తున్నారు. అంతేగాని యాష్ అంటే ఎంజాయ్. ఓకేనా? ఎంజాయ్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళకి ఏమో డబ్బు ఎక్కువైపోయి కాదండి. ఇంకోటి వచ్చి కువైట్లో ఏమీ మా మీద డబ్బుల వర్షం కురిసేస్తుందని కాదండి. మేము పడ్డ కష్టము అంతా ఇంత కాదు. ఇక్కడ చాలామంది చెప్పుకోలేకపోతున్నారు. ఇంటి దగ్గర పాపం కనీసం తిన్న కంచం కూడా తీయలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి బాత్రూమ్ కడుగుతున్నారండి. వాళ్ళ వంట వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళకి చేసి పెట్టాలి, వాళ్ళు అన్నీ చేసి పెట్టాలి, పిల్లల్ని చూడాలి, ఎన్నో బాధలు పడుతున్నారు. నేను నవ్వుతున్నానే కానండి, నేనైతే అంతకు మించి బాధలు పడ్డాను. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, నేను నవ్వుతున్నాను, వెంటనే ఏడుపైతే వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే కువైట్ ఎవరికైనా సరే లైఫ్ అంటే ఏటో నేర్పిస్తుందండి. ఖచ్చితంగా నేర్పిస్తుంది. అది ఎవరికి నేర్పిస్తుంది? ఎందుకు పనికిరాలేని వాళ్ళకి. అంతేగాని మీకు దండం పెడతానండి, ఎవరైనా మంచి జాబ్లు ఉన్న వాళ్ళు, లేదంటే లైఫ్ బాగున్న వాళ్ళు, ఇల్లులు కూడా మీకంటూ సొంత ఇల్లులు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా కువైట్కి రావద్దండి. ఏమీ లేదు, ఇంకా నా వల్ల కావట్లేదు, ఇక్కడ నేను బయట దేశానికి వెళ్తే కొంచెం బాగుపడతాను అన్న వాళ్ళు, అప్పుల్లో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడగలుగుతారండి. మంచి జాబులు ఉన్న వాళ్ళు ఎవరు వదులుకోవద్దు, నా విన్నపం అనుకోండి. ఓకేనా? మంచి జాబులు చదువు ఉన్న వాళ్ళు ఇండియాలోనే ఏదో రకంగా ఎక్కడో దిక్కిన వాస్తా అంటే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీరు జాబ్ తెచ్చుకోండి. లేదంటే కనుక సొంతంగా వ్యాపారాలనే చెయ్యండి. అది కూడా అవ్వకపోతే కనుక ఇంకేమీ చేయలేము ఇండియాలో. నాకు ₹1 రావట్లేదు అనుకున్న వాళ్ళు కువైట్ కోసం ఆలోచించండి. ఓకేనా? ఇక్కడికి వచ్చినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే బాగా కష్టం అన్నది మనం అలవాటు పడిపోవాలా. సుఖంగా సంతోషంగా ఉన్న వాళ్ళు 2 రోజున మళ్ళీ ఫ్లైట్ ఎక్కేస్తారు. ఓకేనా? అలాంటి వాళ్ళు ఎవరు కూడా కువైట్కి రావద్దండి. బాగా కష్టం విలువ తెలిసిన వాళ్ళు అయితేనే కువైట్కి రండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.